హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే అండి. అందరూ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వీడియో అయితే క్లిక్ చేశారు కదా. అవునండి, ఒక ఇండియన్ స్టూడెంట్ని ఐర్లాండ్లో, అది డబ్లిన్లో అయితే అరెస్ట్ చేయడం జరిగిందన్నమాట. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏంటి విషయం అనేది వీడియోలో చెప్పబోతున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఐర్లాండ్లో ఫాలో అవ్వాల్సిన కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ ఆల్సో కిడ్స్ రిలేటెడ్ రూల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే, అబ్బాయి నేమ్ అనేది ఐర్లాండ్లో మొత్తం సర్క్యులేట్ అయిపోయింది అండ్ చాలా టిక్టాక్ వీడియోస్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, న్యూస్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ, టీవీ న్యూస్లో కానీ మొత్తం రివీల్ చేశారు. బట్ వితౌట్ మెన్షన్ హీస్ నేమ్, ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ వీడియో. సో ఫస్ట్ ఏంటంటే, అబ్బాయి ఐర్లాండ్కి ఇండియా నుంచి 10 months బ్యాక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కోసం రావడం జరిగిందన్నమాట. సో అబ్బాయి ఏజ్ వచ్చి 25 years అంట. సో అబ్బాయి ఉండేదైతే సౌత్ డబ్లిన్లో. బట్ లాస్ట్ వీక్ సాటర్డే నార్త్ డబ్లిన్ పార్టీ కోసం వెళ్ళడం జరిగిందన్నమాట. ఒక అపార్ట్మెంట్కి ఫ్రెండ్సో మరి ఎవరో తెలీదు. సో ఆ అపార్ట్మెంట్కి వెళ్ళి కామ్గా పార్టీ చేసుకొని కామ్గా ఇంటికి వెళ్ళకుండా చేసిన ఒక పిచ్చి పని వల్ల ఇప్పుడైతే అబ్బాయి జైల్లో ఉన్నాడు. సో అదేంటంటే, అదే అపార్ట్మెంట్లో ఉన్న 2 పిల్లలతో అయితే మాట్లాడడం జరిగిందంట. సో కామ్గా హాయ్ బాయ్ చెప్పుకొని అయినా వెళ్ళిపోకుండా, మరి తాగిన మత్తులోనో ఏంటో తెలియదు కానీ ఒక కిడ్స్లో ఒకళ్ళు వచ్చి 5 years old, ఒకళ్ళు వచ్చి 10 years old అన్నమాట. ఆ 5 years oldని ఇలా ఎత్తుకొని చంగానేసుకొని అపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయాడంట. సో వీళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఈ 10-year-old వెనకాల వెళ్ళడం జరిగిందన్నమాట. సో ఈ 10-year-old వెనకాల వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ముగ్గురు కలిసి వెనక్కి వచ్చారంట. వాళ్ళిద్దరు పిల్లలు ఏమో అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు, అబ్బాయి ఏమో అపార్ట్మెంట్ వదిలి వెళ్ళిపోయాడు. సో ఇది జరిగింది. ఇదంతా అందరికి ఎలా తెలిసిందంటే, అక్కడ ఉన్న CCTVలో రికార్డ్ అయిందంట. సో దీనివల్ల ఏంటంటే, అబ్బాయి అలా ఎత్తుకొని వెళ్ళిపోవడం వల్ల ఆ 5 years oldని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడు అని చెప్పి పేరెంట్స్ అయితే కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన వెంటనే ఐర్లాండ్లో పోలీసులను గార్డ్ అంటారు. గార్డ్ అయితే అబ్బాయి దగ్గరికి వెళ్ళడం, అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగిందన్నమాట. అరెస్ట్ చేసిన వెంటనే అబ్బాయి అయితే ఇంకా ఆల్కహాలిక్ స్టేట్లో ఉంటాడు కాబట్టి వెంటనే అయితే అబ్బాయిని ఇంట్రోగేషన్ చేయకుండా కొన్ని అవర్స్ అయితే అబ్బాయిని కూర్చోబెట్టి, ఈలోపు అబ్బాయి ఫోన్ పాస్వర్డ్లు ఇవన్నీ తీసుకొని మొత్తం చెక్ చేయడం జరిగిందంట. సో ఏమీ ఇంటెన్షనల్గా చేయలేదు, ప్రీ ప్లానింగ్ కాదు అని అయితే పోలీసులకి అర్థమైంది. బట్ కోర్టులో కేసు వెళ్ళిన తర్వాత జడ్జి ముందు మాట్లాడాలి కదా. సో ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను అసలు అలాంటోని కాదు, నేను చాలా మంచోడిని, నాకు అసలు ఆ ఇంటెన్షనే లేదు పిల్లలకి హామ్ చేయాలని చెప్పి, అది ఇది అని చెప్పి అంతా చెప్పినప్పటికీ అబ్బాయి అయితే లిటరల్గా ఎత్తుకొని వెళ్ళిపోవడం, అపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోవడం, CCTVలో రికార్డ్ అయిన ప్రూఫ్ వల్ల ఆ అబ్బాయి అయితే కిడ్నాప్ చేయడానికే చూసాడు అని చెప్పి అయితే చాలామంది నమ్మడం జరిగిందన్నమాట. సో అబ్బాయికి అయితే ఆబ్వియస్గా ఆ రోజు బెయిల్ ఇవ్వలేదు. సో ఆఫ్టర్ 2 days ఆ అబ్బాయి ఒక సాలిసిటర్ని పెట్టుకున్నాడు. ఇక్కడ లాయర్ని సాలిసిటర్ అంటారు. సో సాలిసిటర్ ఏం చెప్పాడంటే, ఆ అబ్బాయి చదువుకోవడానికి వచ్చాడు. ఈవెన్ చదువు అయిపోయిన తర్వాత ఇక్కడ పోస్ట్ స్టడీ వర్క్ వీసాలో జాబ్ తెచ్చుకోవాలనుకున్నాడు. అట్ ద సేమ్ టైం అబ్బాయికి ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, కేవలం చదువుకోవడానికి వచ్చాడు. తాగేసి ఒక ఫూలిష్ ప్లే మాత్రమే అది, అబ్బాయి ఎటువంటి హామ్ చేసే ఇంటెన్షన్ లేదు, అది ఇది అని చెప్పి ఎంత సపోర్ట్ చేసినప్పటికీ జడ్జి అయితే ఇవన్నీ విన్నా అబ్బాయికి అయితే బెయిల్ గ్రాంట్ చేయలేదన్నమాట. మళ్ళీ సెకండ్ టైం కూడా బెయిల్ రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ కేసుని అయితే October 2nd పోస్ట్పోన్ చేశారు. సో ఇన్ బిట్వీన్ అబ్బాయిని అయితే రిమాండ్లో ఉంచడం జరిగిందన్నమాట. అండ్ మీరు చెప్తే నమ్మరు, ఇక టిక్టాక్లో కానీ ఏ సోషల్ మీడియాలో తీసుకున్న అబ్బాయి నేమ్తో పాటు, అబ్బాయి ఫోటోతో పాటు ఎన్ని రకాల వీడియోస్ అయితే అసలు చాలా వైరల్ అయిపోయాడు. ఒక తాగేసిన మత్తులో అబ్బాయి తెలియక చేసిన ఒక తప్పు వల్ల చూడండి ఎంత దారుణమైన స్టేజ్లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా ఏమైనా పార్టీలకు వెళ్ళినప్పుడు ఏదైనా లిమిట్లో ఉండండి. అండ్ ఈ లిమిట్లో లేకుండా ఏం చేస్తున్నావో తెలియనంత స్పృహ తప్పేసిన థింగ్స్ జరగడం వల్ల అది వచ్చి మీ లైఫ్కే రిస్క్ అన్నమాట. ఇప్పుడు కొంతమంది లాయర్స్ ఏం చెప్తున్నారంటే, అబ్బాయికి ఏదర్ 7 years జైలు పడవచ్చు, అది ఇది అని చెప్తున్నారు. సో ఇంకా అబ్బాయికి శిక్ష అయితే పడలే, కానీ ఇప్పుడు October 2nd అయితే మళ్ళీ కోర్టు హియరింగ్ ఉంటుంది. సో అప్పుడు ఉండే సిచ్యుయేషన్ బట్టి అబ్బాయికి ఎన్ని ఇయర్స్ జైలు పడవచ్చు, ఎన్ని ఇయర్స్ అనేది అప్పుడు తెలుస్తుంది. సో ఇన్ ద మీన్ టైం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలామంది ఎస్పెషల్లీ ఐర్లాండ్కి మూవ్ అవుతున్న కొత్త వాళ్ళు ఏంటంటే, చాలా ఎగ్జైటింగ్గా ఇక్కడ ఏదో పార్టీయింగ్ ప్లేస్, చాలా ఎంజాయ్ చేసేయచ్చు, అది ఇది అని చెప్పి వస్తారు. అఫ్కోర్స్ మీరు చదువుకోవడానికి వచ్చారు, ముందు చదువుకోండి.
అండ్ అట్ ద సేమ్ టైం మీకు లీజర్ టైంలో ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి, పార్టీ చేసుకోండి. నేనైతే ఆల్కహాల్ వద్దని చెప్పడానికి నాకు ఏ రైట్ లేదు కాబట్టి ఏదైనా విత్ ఇన్ లిమిట్స్లో ఉంటే బెటర్. అండ్ కమింగ్ టు అకార్డింగ్ టు ఐరిష్ లా, చిల్డ్రన్ యాక్ట్ 1927 ప్రకారం ఇక్కడ పిల్లల్ని అండర్ 16 ఓన్లీ వాళ్ళని బుల్లింగ్ చేసినా, వాళ్ళని హార్మ్ చేయాలని చూసినా, వాళ్ళని త్రూ మన యాక్షన్స్ కానీ మన మాటల ద్వారా కానీ మనం ఏమన్నా వాళ్ళని కొంచెం హర్ట్ చేసినప్పటికీ, అది ఈవెన్ పేరెంట్స్ అయినప్పటికీ వాళ్ళనైతే చాలా కఠినమైన శిక్ష ఉంటుందని చెప్పచ్చు. బికాజ్ ఐరిష్ చిల్డ్రన్ యాక్ట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. అందుకే ఐర్లాండ్లో మనల్ని ఎవరైనా టీనేజర్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం ఏమన్నా ఎక్కిరిచ్చినా, మనల్ని ఏమన్నా అనాలని చూసినా మనం కామ్గా మన పని మనం చూసుకోవాలి, కానీ మనం ఓవర్గా రియాక్ట్ అయిపోకూడదు. అలా రియాక్ట్ అయిన టీనేజర్స్, కిడ్స్ వాళ్ళకైతే శిక్షలు ఏమి ఉండవన్నమాట. బికాజ్ వాళ్ళు చైల్డ్ కదా. సో చైల్డ్ లాస్ అనేవి ఐర్లాండ్లో చాలా స్ట్రిక్ట్గా అనేది ఫాలో అవుతూ ఉంటారన్నమాట. సో నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నా అంటే, మీరు వచ్చిన పని చూసుకొని మంచిగా సెటిల్ అయ్యి మంచిగా ఉండండి తప్పితే ఆల్కహాల్ ఎక్కువయ్యి మీరు తెలియక చేసిన ఈ పనుల వల్ల మీ లైఫ్ అయితే రిస్క్లో పెట్టుకోవద్దు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అబ్బాయి అయితే ఇప్పుడు జైల్లో ఉన్నాడు అండ్ ఎన్ని ఏళ్ళు ఉంటాడో కూడా తెలీదు. సో పేరెంట్స్ అయితే కష్టపడి మా అబ్బాయి సెటిల్ అవ్వాలి, మా అబ్బాయి మంచిగా ఉండాలని చెప్పి అయితే మనల్ని ఇండియా నుంచి పంపిస్తూ ఉండడం జరిగి, మనం వచ్చి ఇలా మన కంట్రీలో ఇలా జైల్లో ఉండడం అనేది అసలు ఊహించుకుంటేనే చాలా బాధ వస్తుంది కదా. నాకు ఈ న్యూస్ అనేది ఆ రోజే తెలిసినప్పటికీ నాకు ఆ వీడియో చేయడానికి అయితే ధైర్యం రావట్లేమట. బికాస్ మన పేరెంట్స్ మనల్ని ఎంతో ఆశలతో మనల్ని అయితే ఇక్కడ వేరే కంట్రీకి మన ఫ్యూచర్ కోసం పంపిస్తూ ఉంటే, మనం ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్ల మన లైఫ్ స్పాయిల్ అవడంతో పాటు మన పేరెంట్స్ని, ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా బాధపడడం జరుగుతుంది కదా. సో దయచేసి కొత్తగా వచ్చేవాళ్ళైనా ఆల్రెడీ వచ్చిన వాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ కిడ్స్ అండర్ 16 జోలికి అయితే అస్సలు వెళ్ళొద్దు. మీకు వాళ్ళ పేరెంట్స్ తెలిస్తే తప్ప ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అనేది అవ్వద్దు. బికాస్ మనకి ఆ పిల్లల్ని డైరెక్ట్ మాట్లాడి బుజ్జగించి ముద్దాడడానికి మనకి ఎటువంటి రైట్ అయితే లేదు. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళ పేరెంట్స్ మనకి తెలిసి వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప మనం ఎలాంటి పిల్లల జోలికి వెళ్ళకూడదు. మనం మామూలుగా రోడ్ సైడ్ అది వెళ్తున్నప్పుడు ఎవరన్నా పిల్లలు చాలా క్యూట్గా అనిపిస్తే వెళ్ళి వావ్ యు ఆర్ సో క్యూట్ అని బొగ్గలు పట్టుకొని మాట్లాడడం అలాంటివి అస్సలు చేయొద్దు. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు యాజ్ లాంగ్ యాజ్ మనకు వాళ్ళ పేరెంట్స్ తెలిస్తే తప్ప. సో ఈ విషయం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది. October 2 అయితే ఆ కేసు మళ్ళీ హియరింగ్ వస్తుంది. సో అప్పుడు ఆ అబ్బాయికి ఏంటి శిక్ష వేశారు అనేది అయితే నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకో వీడియో చేస్తాను. సో ఇన్ ద మీన్ టైమ్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ ఆల్సో టు నో మోర్ అబౌట్ ఐర్లాండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.